ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే ఏమైందిరా? రజనీ చచ్చిపోయాడు రా. మచ్చా డాక్టర్, కార్తిక్ ఎలా ఉంది? అతని పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉందమ్మా. తలకు గాయమై చాలా హెవీగా బ్లడ్ లాస్ అయింది. సేమ్ మీ బ్రదర్ లాగానే కొంచెం ఎర్లీగా తెచ్చుంటే బాగుంది. బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. భగవంతుడు, చిన్నప్పుడే మా నాన్నని మాకు దూరం చేసావు. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిన మా అన్నయ్యని దూరం చేసావు. ఇప్పుడు జీవితాంతం తోడుండాల్సిన నా కార్తిక్ ని కూడా నాకు దూరం చేస్తున్నావా? మేమేం పాపం చేసావయ్యా, మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? అక్క, కార్తిక్ ఏం కాదక్క, నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యమా? ఏ కష్టం వచ్చినా నేనున్నానమ్మా అంటూ మన కష్టాన్ని తన భుజాన మోసి ధైర్యాన్ని ఇచ్చే అన్నయ్య దూరం అయ్యాక ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉండాలి? ఏమ్మా, రజనీకాంత్ ఫ్యామిలీ మీరేనా? అవునండి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. మీరు త్వరగా కంప్లైంట్ రాసిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. సిఐ గారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. ఏంటి, లొంగిపోయాడా వాడు? మా అన్న ప్రాణాలు తీసినవాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడా? వాణ్ణి నేను వస్తాను కదండి. అక్క, అమ్మని చూడు. నువ్విక్కడే ఉండి అమ్మని చెల్లిని చూసుకో, నేను వెళ్ళొస్తాను. లేదు, అన్నయ్యని చంపిన వాడిని నేను చూడాలి. వాడిని ఊరికి వదిలిపెట్టకూడదు. అమ్మా, వాడి సంగతి మేం చూసుకుంటాం. నువ్వు ఇక్కడే ఉండి అమ్మని చూసుకో. అమ్మా శాంతి, పోదాం పద. చూడండి, మీరు స్టేషన్కి వచ్చి ఏదైనా గొడవ చేస్తే బాగోదు. అమ్మాయి సైలెంట్గా వచ్చిందా, కంప్లైంట్ ఇచ్చిందా, వెళ్ళిపోయిందా అన్నట్టుగానే ఉండాలి. నువ్వు రామ్మా, రా. వీడేమి ఇంతవరకు ఇంటికి రాకుండా యాడుండాడు? అత్త, నేనే నీకు చేద్దాం అనుకుంటాను. ఓతురు అర్జున్కి ఫోన్. నువ్వు భిన్న ఇంటికి రారా. ఇప్పటిదాకా యాడుండావు, ఏం చేస్తుండావు? నేనేం చేస్తాడానో తర్వాత. వాడేం చేసినాడో తెలుసునా? యాక్సిడెంట్ చేసినాడు. నాకంతా తెలుసు. ఇంటికొచ్చి చెప్పేసినాడా? ఇందాకటి నుంచి ఫోన్ చేస్తాంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోమని చెప్పు, లేకపోతే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఆడి వల్ల ఈడొక ప్రాణమైపోయి ఉండదత్త. ఏం చెయ్యాలో ఏం అర్థం కాకుండా ఉండదు.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఉండాడు. నువ్వు ఏమీ మాట్లాడకుండా బిన్న ఇంటికి రా. లొంగిపోయి ఉన్నాడా? వస్తుండా. ఎంత పని చేసుండాడో తెలుసు నా అత్త. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, నువ్వు వద్దన్నా నేను డ్రైవ్ చేస్తానని. నువ్వు తాగేసుండావు, నేనే నడుపుతానని చెప్పుండాడు. ఫోన్ చూసుకుంటా ఆటోని గుద్ది పారేసినాడు. సరే ఏదో చూసుకోకుండా గుద్ది పారేసినాడు. కారు అబ్రా అంటే వినకుండా అట్టనే పోనిచ్చినాడు. ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తా అంటారు, ఒక్క 10 నిమిషాలు ముందే వాళ్ళని తోలుకొచ్చుంటే ప్రాణాలు పోకుండా కాపాడేటోళ్ళమని. ఆ మాట వినగానే ఎంత బాధేసుండాతో తెలుసునా? పాపం అత్త, కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం అంట. వాళ్ళు ఎవరో ఏందో తెలీదు. వీడు చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డున పడుండాది. నా మాటిని అక్కడ కారాపుంటే బిన్న హాస్పిటల్కి తోలుకుపోయి ఉండేవాళ్ళం. వాళ్ళు బతికుండేవాళ్ళు. సర్లే అత్త, ఇప్పటికైనా చేసిన తప్పుకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఉన్నాడుగా. చూద్దాం అత్త, ఇప్పుడు ఏం చేయాలనో ఏందో ఆలోచిద్దాంలే. నువ్వేమంట కంగారు పడుతుండవు? ఏం కాదులే, నేను చూసుకుంటా. చాలా పెద్ద తప్పు చేసినాడు అత్త. ఆ